హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. మట్టి పాత్రల్లో వంటకి మంచి రుచి వస్తుంది. వీటిలో వండిన ఆహారం ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియంతో కలిగి ఉంటాయి. మట్టి కుండలు వేడిని, తేమని సమానంగా అందిస్తాయి. అందుకే మిగిలిన వంట పాత్రలు కాకుండా ఇందులో వండిన ఆహారం పోషకాలు పోకుండా చాలా రుచిగా ఉంటాయి. కాకరకాయ తింటే చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దాని పేరులోనే చేదు ఉందని దాన్ని చూసినప్పుడు నా మనసుకు అనిపించే మొదటి విషయం అది పెరిగే ప్రాంతాన్ని బట్టి ముదురు లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది చేదుగా ఉన్నప్పటికీ అనేక ప్రయోజనాలు కలిగిన ఉపయోగాలు ముఖ్యమైనవి విటమిన్లతో నిండి ఉంటాయి. బిట్టర్ మిలన్ని జ్యూస్ లాంటి పానీయంలో పచ్చళ్ళతో లేదా కొన్ని వంటలు వండి వివిధ మార్గాలలో ఉపయోగిస్తాము. కనుక మనము కాకరకాయను కంపల్సరీగా తినాలి. కాకరకాయ కూర మనకు తినాలనిపించకుండా ఎన్ని తీర్ల చేసుకోవచ్చో చూడండి. కాకరకాయ పచ్చడి చేసుకోవచ్చు, కాకరకాయ పులుసు చేసుకోవచ్చు, కాకరకాయ ఫ్రై, ఇలా ఎన్నెన్నో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. ఒక్కసారి మనం ఇలా కాకరకాయ వేపుడు చేసుకుందాం. ఒక్కసారి చూడండి, మనము ఇది తినాలనిపించని వాళ్ళు కూడా చాలా రుచిగా తింటారండి. ఇప్పుడు ఒకసారి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు కారము, చిటికెడు ఉప్పు, జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకొని కొంచెం ఉడికేదాకా ఉండనివ్వాలి. కాసేపు అయిన తర్వాత ధనియాల పొడి వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన కాకరకాయ ఫ్రై అయిపోతుంది. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? షుగరు, బీపీ ఎంత కంట్రోల్ ఉంటుందో తెలుసా అండి? ఒక్కసారి మీరు షుగర్ ఉన్న వాళ్ళు చూడండి, కాకరకాయ తింటే చాలా అంటే చాలా కంట్రోల్గా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి. ఆరోగ్యానికి మంచిది కాకపోయినా మనం తినే ఆహారం రుచికరంగా ఉంటే తినేస్తూనే ఉంటాం. కానీ ఆరోగ్యానికి మంచిది అనే కాకరకాయను చూడగానే అమ్మో చేదు అని పక్కన పెట్టేస్తున్నా. కానీ ఇప్పటి నుండి అలా కాకుండా కాకరకాయని తిని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరియు మన ఆరోగ్యానికి జీర్ణశక్తి మరియు కిడ్నీలలో రాళ్ళు, షుగరు వీటన్నిటికీ చాలా ఉపయోగాన్ని ఇస్తుంది. కాబట్టి కాకరకాయను ఎప్పుడు కూడా దూరంగా ఉంచకండి. మీరు ఒక వారానికి ఒక్కసారైనా లేదా 2 వారాలకు ఒక్కసారైనా తిని చూడండి. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం తప్పక కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.